హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక రిక్వెస్టింగ్ వీడియో. మొబైల్ రేడియేషన్ గురించి చెప్పమని చెప్పి ఒక ఫ్రెండ్ అడగడం జరిగింది. సో దాని గురించి ఈ వీడియో చేయడం జరుగుతున్నాను. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ముందుగా మొబైల్ తరంగాల గురించి తెలుసుకుందాం. సో మొబైల్ తరంగాలు అంటే ఇప్పుడు మన మొబైల్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాయి తరంగాల్ని. సో ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఒక మొబైల్ ఒకటే రిలీజ్ చేస్తుందా, ఇంకేమైనా ఉన్నాయా ఆ విధంగా రిలీజ్ చేసేది అని చెప్పి మనం చూసుకుంటే మొబైల్ కన్నా ఇంకా చాలా ఉన్నాయి. గామా కిరణాల గురించి వినే ఉంటాం. సో గామా కిరణాలు కూడా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని రిలీజ్ చేస్తాయి. అలాగే ఎక్స్రే కావచ్చు, అల్ట్రా వైలెట్, అలాగే ఇన్ఫ్రారెడ్, అలాగే మనకు వచ్చేసరికి రేడియో ఫ్రీక్వెన్సీ. సో ఇవన్నీ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. అన్నిటికన్నా డేంజరస్ ఏదంటే గామా కిరణాలని చెప్పుకోవాలి. సో దాని తర్వాత ఎక్స్రే, తర్వాత అల్ట్రా వైలెట్, ఇన్ఫ్రారెడ్. సో ఇవన్నిటిని దాటుకొని వచ్చిన తర్వాతే మనం రేడియో ఫ్రీక్వెన్సీస్ అంటే వచ్చేసరికి ఇవి మనకి బ్రాడ్కాస్ట్ కావచ్చు, అంటే టెలివిజన్, ఎఫ్ఎం రేడియోస్. సో ఇవన్నీ వచ్చేసరికి రేడియో ఫ్రీక్వెన్సీ నుంచే వర్క్ చేయడం జరుగుతుంది. సో అలాగే మనకు మైక్రోవేవ్ కూడా వచ్చేసరికి ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. అదే మ్యాగ్నెటిక్ వేవ్స్ ని రిలీజ్ చేసేదే మొబైల్ కూడా. మొబైల్ నుండి వచ్చే రేడియేషన్ ని మనం మ్యాగ్నెటిక్ వేవ్స్ అంటాము. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా మనకి ఏమైనా హానికరం ఉందా లేదా అని చెప్పేసి చాలా మంది సైంటిస్టులు కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, దీని మీద చాలా వరకు పరిశోధన చేయడం జరిగింది. సో ఇంతవరకు మొబైల్ వాడకం వల్ల హ్యూమన్ బాడీకి ఎటువంటి హాని లేదని చెప్పేసి తేల్చడం జరిగింది అనమాట. ఎందుకంటే రీసెర్చ్ ఎక్కువ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం ఇంట్లో వాడే చాలా ఐటమ్స్ వరకు ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్ ని రిలీజ్ చేస్తాయి. టీవీ ఉందంటే రోజుకు 2-3 అవర్స్ చూసి పక్కన పెట్టేస్తాం. అలాగే మైక్రోవేవ్ ఉంటే ఆ టయానికే వాడతాం. కానీ మొబైల్ వచ్చేసరికి అలా కాదు, అది మన చేతిలో ఉంటుంది. ఎప్పుడు ఈ రోజున మనిషితో నీడలాగా మొబైల్ అనేది వెంటే ఉంటుంది. అందుకని చెప్పి మొబైల్ మీద చాలా వరకు రీసెర్చ్ చేయడం జరిగింది. సో ఎక్కడ వచ్చేసరికి మొబైల్ రేడియేషన్స్ వల్ల డేంజర్ లేదని తేల్చారు. అయినప్పటికీ సార్ వాల్యూ అని చెప్పేసి ప్రతి మొబైల్ కి కొన్ని కంట్రీలు ఒక లిమిట్ పెట్టి సార్ వాల్యూస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ సార్ వాల్యూ అనేది ఏంటంటే స్పెసిఫిక్ అబ్జర్వేషన్ రేట్ అనమాట. సో ఈ సార్ వాల్యూ వచ్చేసరికి మన ఇండియాకి 1.6 వాట్స్ పర్ కిలోగ్రామ్ వరకు మన ఇండియా ఆమోదిస్తుంది. ఆ పైన సార్ వాల్యూ ఉన్నా సరే ఆ మొబైల్స్ అనేవి మన ఇండియా బ్యాన్ చేసింది అనమాట. ఇండియాలో అమ్మడానికి వీలు లేదు. అలాగే ఆ పైన ఉన్న మొబైల్స్ మనం కొనుక్కోకూడదు కూడా. మనం ఎప్పుడైనా మొబైల్ కొనేటప్పుడు ఈ సార్ వాల్యూ ఎంత ఉందనేది మనం చూసుకొని తీసుకోవాలి. సపోజ్ ఇప్పుడు నేను వచ్చేసరికి S7 Edge యూజ్ చేస్తున్నాను. నా S7 Edge లో వచ్చేసరికి సార్ వాల్యూ 0.296 అంటే 0.3, అంతకు మించి సార్ వాల్యూ లేదు. మనకు వచ్చేసరికి 1.6 వరకు సార్ వాల్యూ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ సార్ వాల్యూ అనేది ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా ఇవ్వడం జరిగింది. మన ఇండియాకి వచ్చేసరికి 1.6 ఉంటుంది. కొన్ని కంట్రీలు అక్కడ ఉన్న వాతావరణాలు, వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఈ సార్ వాల్యూ అనేది డిసైడ్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల వచ్చేసరికి 2.0 ఉంది, కొన్ని కంట్రీల్లో మనలాగే 1.6 ఉంది. సో కొన్ని కంట్రీల్లో ఇంకొంచెం తక్కువ ఎక్కువగానే నడుస్తున్నాయి. అక్కడక్కడ క్లైమేట్ని బట్టి, అక్కడ వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఈ సార్ వాల్యూ అనేది ఆయా కంట్రీలో అంతంత పరిధిలో గవర్నమెంట్ అనేది నిర్ణయించడం జరిగింది అనమాట. సార్ వాల్యూ అనేది యావరేజ్ 1 గ్రామ్ కణజాల మీద సార్ వాల్యూ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట. 1.6 మించి ఎక్కువ ఉంటే మన కణజాల మీద ఆ రేడియేషన్ ప్రభావం అనేది చూపిస్తుంది. సో అందుకని చెప్పి 1.6 అనేది మనకి పెట్టడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం ఏమైనా మొబైల్ తీసుకోవాలంటే 1.6 కన్నా ఎక్కువ ఉంటే మనం మొబైల్ అనేది తీసుకోకూడదు. సో మనం ఎప్పుడైనా కొనేటప్పుడు మనకు సార్ వాల్యూ ఎంత అనేది చూసుకోవాలి. అది ఎలా చూసుకోవాలని కూడా చెప్తున్నాను. *#07# అని మీ మొబైల్లో డైల్ ప్యాడ్ లో డైల్ చేసినట్టయితే అక్కడ సార్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. సార్ వాల్యూ వచ్చేసరికి 2 విధాలుగా విభజించడం జరిగింది. ఒకటి వచ్చేసరికి హెడ్ సార్ వాల్యూ, అలాగే ఇంకోటి వచ్చేసరికి బాడీ సార్ వాల్యూ. ఇప్పుడు హెడ్ సార్ వాల్యూ, బాడీ సార్ వాల్యూ అనేది విడివిడిగా ఇవ్వడం జరిగింది. బాడీ సార్ వాల్యూ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ పర్వాలేదు. హెడ్ సార్ వాల్యూ అనేది చాలా తక్కువ వరకే దించడం జరుగుతుంది. ఎందుకంటే మొబైల్ అనేది యూజ్ చేసేటప్పుడు మనం చెవికి దగ్గరలో, బ్రెయిన్ దగ్గరలో పెట్టుకొని ఎక్కువ యూజ్ చేస్తుంటాం కాబట్టి దాని గురించి హెడ్ సార్ వాల్యూ అనేది తక్కువ ఉండేలా చూసుకున్నారు. అలాగే బాడీ సార్ వాల్యూ అనేది మనం మొబైల్ని మనం క్యారీ చేసేటప్పుడు బై హ్యాండ్ అయినా పట్టుకోవచ్చు, పాకెట్ అయినా పెట్టుకోవచ్చు. సో ఎలా అయినా యూజ్ చేస్తాం కాబట్టి బాడీ సార్ వాల్యూ అనేది కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ పర్వాలేదని డిసైడ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చే మొబైల్స్లో సార్ వాల్యూ హెడ్కిను బాడీకి ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్లోనూ ఈక్వల్గానే ఇవ్వడం జరుగుతుంది ఐరన్ మొబైల్స్లో. ఎందుకంటే మామూలుగానే సార్ వాల్యూ అనేది చాలా తక్కువ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వచ్చే మొబైల్స్లో. సో అందువల్ల బాడీకి హెడ్కి వచ్చేసరికి సార్ వాల్యూ ఒకటే చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ రేడియేషన్ వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు మామూలుగా మొబైల్ 5 minutes 10 minutes యూజ్ చేస్తున్నట్టయితే పెద్ద ప్రాబ్లం లేదు. మీరు 1 hour 2 hours మీరు కనుక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీరు ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ అనేవి వాడటం చాలా బెటరు.
అలాగే వచ్చేసరికి బయట మీకు రేడియేషన్ స్టిక్కర్స్ అనేవి బయట అవైలబుల్ దొరుకుతాయి. సో వాటిని మీరు ఏమీ నమ్మవలసిన అవసరం లేదు. అలాంటి వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. వాటిని వాడుకోవడమే మంచిది. ఎందుకంటే ఒక 100 రూపీస్ 200 రూపీస్ పెట్టి రేడియేషన్ స్టిక్కర్స్ వేసుకుంటే రేడియేషన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయని చెప్పేసి చాలా మంది నమ్ముతూ ఉంటారు. యాక్చువల్గా 100-200కే రేడియేషన్ తగ్గిపోయేటట్టయితే 10,000 నుంచి 50,000 రూపాయల వరకు మొబైల్స్ అనేవి బయట దొరుకుతున్నాయి. సో వాళ్ళు 100-200 రూపాయల రేడియేషన్ ఆ చిప్స్ అనేవి అందులో అమర్చి అమ్మలేరా? వాళ్ళు కావాలంటే అలానే అమ్మగలరు. ఎంత వ్యాపార టెక్నిక్. అంతేగాని ఈ రేడియేషన్ స్టిక్కర్స్ వల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు. ఎలాగో మనం వాడే మొబైల్స్ లో రేడియేషన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగానే ఉంటాయి. దీని గురించి మనం భయపడాల్సిన అవసరం అసలు లేనే లేదు. సో మీరు బిందాస్ గా మీరు మీ మొబైల్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో ద్వారా మీరు మొబైల్ రేడియేషన్ గురించి సార్ వాల్యూ గురించి తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. ఆ ఐకాన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.